హాయ్ అండి. ఇలాంటి చిన్న చైర్లు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా. ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇలాంటి చైర్ ఉంటుంది. ఈ చైర్కి ఒకటే ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే పైన సీట్ ఉంటుంది కదా, అది చినిగిపోతుంది, ఊడిపోతుంది మొత్తానికి. అది బాగా పర్టికులర్గా అయితే వాడు మంచిగా పెట్టాడు. అయితే అది ఒక 6 నెలలు సంవత్సరానికే సంవత్సరం కూడా ఆగదు. అది 6 నెలలు 3 నెలలు తెచ్చినాక 4 రోజులకే ఊడిపోతుంది. చూసారు కదా, నేను చూపిస్తున్నా. ఇలాంటి షీట్ ఒకటి అతికిచ్చి ఉంటుంది. అది పోయింది. నేను అందుకోసం దీన్ని మనము మంచిగా వేసుకుందాము అనేసి నేను ముందు అలా చెక్కడానికి ట్రై చేసిన క్లాత్ని. అట్లయితే మళ్ళీ ఊడొచ్చే అవకాశం ఉంటుంది, గలీజు కనబడుతుంది అని ఏం చేసిన, ఈ వైట్ది పింక్ది వేరుగా అవుతుంది, విడివిడిగా అవుతుంది. అందుకే వీటిని ఊడదీయడానికి చాక్ సహాయంతో ఊడదీసిన. అవి చూస్తున్నారు కదా, ఇట్లా మనం లేపాలి. పింక్ది వైట్ది ఇట్లా విడదీయడానికి రెండిటి మధ్యలో చాకు పెట్టి లేపాలి. అది ఇక మీరు చేస్తూ ఉంటే మీకే ఐడియా వస్తుంది. కాకపోతే ఇలాంటి పనులు ఏంటంటే టైం బాగా ఉన్నప్పుడు, మీకు వేరే పని లేదు అన్నప్పుడే పెట్టుకోండి. నాకు మాత్రం ఏదైనా మొదలు పెట్టిననుకో అది ఫినిష్ చేసే వరకు, నాకు ఇష్టమైన పని అయితే ఫినిష్ చేసే వరకు నాకు వేరే ఏది కూడా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మీరు కూడా అట్లానే ఏదన్నా డిస్టర్బెన్స్ ఫీల్ కాకుండా, అందుకే ముందే చెప్తున్నా, మీరు చేసే పనులు ఇలాంటి చిన్నపిల్లల వస్తువులు మాత్రం మస్తు టైం తీసుకుంటాయండి. ఏదైనా కూడా అది మనం పక్కకు పెట్టేసుకొని మనకు వీలైన టైంలో దాన్ని ముందటేసుకొని కూర్చోవాలి. 1 గంట 2 గంటలు ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, అక్కడ అయ్యేది ఒకటి. దాన్ని మనం ఇక ఎట్లా అవుతుంది దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటుంది. ఏ పని అయినా కూడా మనకు తెలియని పని కాబట్టి వచ్చిన వాళ్ళు అయితే టక్కుమని ఫిట్ చేస్తారు. ఇది చూసిండు కదా, ఈ వైట్ది ఉంది పింక్ది ఇట్లా ఊడేస్తాయి వేరువేరుగా. ఇది స్టూల్ లాగా ఉంటుంది, వాడిచ్చిన బిల్ల అట్లుంటుంది. ఇది మొత్తం చిరిగిపోతుంది. అది ఎవరికైనా ఇదే ప్రాబ్లం ఉంటుంది. చైర్ ఉన్న ప్రతి ఇంట్లో 600 పెట్టుకుంటాము, 600 700 800 పెట్టుకుంటాము. ఇది 4 రోజులు కూడా ఆగది. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఏర్పడదు అనుకోండి. డబ్బు ఉన్నా లేకున్నా నాకు మాత్రము ఏ వస్తువు కానీ పూర్తిగా మంచి సంపూర్ణంగా వాడుకుంటేనే దానికి, ఇప్పుడు ఈ రకంగా ఖరాబ్ అయింది కదా అని నేను పడేయను. అది ఇంకో రకంగా దేనికి కూడా యూజ్ కాదు అని నేను ఫిక్స్ అయిన తర్వాతనే దాన్ని పడేస్తాను. ఈ రకం కాకపోతే ఇంకో రకంగా నేను యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ వైట్ స్టూల్ ఉంది కదా, దాన్ని బియ్యం బెస్త పెట్టడానికో, వాటర్ బాటిల్స్ పెట్టడానికో, నన్ను వేసుకొని కూర్చోడానికో, దేనికో దానికి యూజ్ చేసుకుంటా. కానీ నేను మాత్రం ఏ వస్తువుని అంత ఈజీగా పడేయను. అంత ఎక్కువ వస్తువులు కూడా నేను కొనను. ఉన్న వస్తువులను మాత్రం వాటిని పూర్తిగా వాడుకుంటా. ఏదైనా సరే నాకు మాత్రం ఈ అలవాటు ఉంది. ఈ అలవాటు మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం నా మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. అది పడుకున్నా కూడా ఆలోచన వస్తుంది. అది ఈ చైర్ విషయంలో కూడా అంతే. 2-3 రోజులు దీన్ని చూసినా ఏం చేయాలి, ఇది పింక్ది వైట్ది విడదీస్తే మళ్ళీ పెట్టేస్తుందా, వేస్ట్ అయిపోతుందా అనే డౌట్ నాకు ఉండేది. ఉంటే ఉంది, పోతే పోయింది. ఉంటేనేమో మంచిగా ఉంటుంది, లేదంటే పోతుంది. ఎట్లాగో పోయేదే కదా అది ఎట్లాగో ఖరాబ్ అయిపోయింది, ఊడిపోయింది, మొత్తం చినిగిపోయింది. ఇంకా కూడా చినిగితే డస్టర్ కూడా మిగిల్చారు కదా పిల్లలకి డస్టర్ కనబడితే అది డస్టర్ లాంటిది ఉంటుంది లోపల, అది మొత్తం చింపి అవతల పడేస్తారు. అంత సెట్ కాదు మంచిగా. అందుకోసం మొత్తం ఖరాబ్ కాకముందే ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు చేసిన. అది చేసేదాన్ని ఉట్టిగా ఎందుకు చేసుడు అన్నట్టుగా వీడియో కూడా తీసిన మంచిగానే వచ్చింది, సూపర్ వచ్చింది. మంచిగానే కాదు, చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయితే అయింది. కానీ మా చిన్నోడు దాన్ని మామూలుగా ఆడతారా పిల్లలు, దాన్ని అటు పడేస్తారు ఇటు పడేస్తారు. అది అటు ఇటు పడేసిన కొద్ది ఊడిపోతుందా ఉంటుందా అని నాకు టెన్షన్ అవుతుంది. మీరు మాత్రం దాన్ని ఇంకొంచెం ఐడియా ఏదన్నా వేసుకొని మంచిగా, వేరే ఇంట్లో ఉంటాయి కదా మీ షర్ట్ క్లాతులు కానీ, పిల్లల డ్రెస్ల క్లాతులు కానీ, బాగా మందం ఉన్న క్లాత్ కాకుండా ఏదైనా మీడియం మందం ఉన్న క్లాత్, మంచి షో ఉన్న క్లాత్ ఏదన్నా తీసుకొని వేసుకోండి. ఈ క్లాత్ కూడా ఈ కాణాల నుంచి ఇట్లా లోపలికి లాగేసిన నేను, కొంచెం గట్టిగా ఆగుతుందని. లాగేసిన తర్వాత ఇక కొంచెం పెట్టడం కష్టమే అయింది. అది పింక్ది వైట్ది దాని మీదకి ఫస్ట్ చాకు పింక్ వైట్ మధ్యలో పెట్టి ఎట్లా అయితే ఇట్లా లేపుకున్నామో అట్లనే క్లాత్ మధ్యలోకి వస్తుంది. మళ్ళీ చాకు పెట్టి లేపుకోవాలి. మొత్తం అయిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్ చేయండి.